కూర్చుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం స్క్రీనింగ్ స్కానింగ్ లో ఉంటుంది మనసులో ఏం మాట్లాడతాడు. PMSCOM inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also GENCO, Government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend around $21 billion. అంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ ని తీసుకురాగలిగారంటే నిజంగా కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతం చేశారు. అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తా ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూబర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయి కనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. చాలా అద్భుతంగా చేశారు. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్. చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ గ్రేట్ వర్క్. దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైటింగ్ ప్రాజెక్ట్ అయిపోతుంది. అలాగే ఇది చాలా మంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది. అలాగే ఊళ్ళంతా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. Recently PMSCOM inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also GENCO, Government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend around $21 billion. కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. Very big boost for RE for promoting green energy in a big way. State as an ambitious target for renewable energy and aspires to become the global leader in green hydrogen, solar, wind energy and clean fuel exports. Next project is his. Even Jindalji is here. కూర్చుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం స్క్రీనింగ్ స్కానింగ్ లో ఉంటుంది మనసులో ఏం మాట్లాడతాడు. PMSCOM inaugurated one project in Visakhapatnam, green hydrogen project. NTPC and also GENCO, Government of Andhra Pradesh joint venture. Nearly they are going to spend around $21 billion. అంటే ఏ మాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ ని తీసుకురాగలిగారంటే నిజంగా కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతం చేశారు. అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తా ఉంటే మన భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూబర్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయి కనిపించింది. చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. చాలా అద్భుతంగా చేశారు. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్. చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా